అమ్మాయిది కేరళ, అబ్బాయిది స్కాట్లాండ్. వీరిది ప్రేమ పెళ్ళే. బట్ కాలేజీ ప్రేమ కాదు. పోరాటంలో మొదలైన ప్రేమ. పైగా పెళ్లి కొడుకు ఒక ఎంపీ, పెళ్లి కూతురు ఒక స్టూడెంట్. వీరి ప్రేమ స్టోరీ వింటే ఒక సినిమా స్టోరీనే మించిపోతుంది. స్కాట్లాండ్ పార్లమెంటు సభ్యుడు మార్టిన్ డే, కేరళకు చెందిన నిధిన్ చంద్ జీవితంలో ఈ అరుదైన ప్రేమ కథ నిజమైందే. త్రిశూర్ జిల్లాలోని ప్రసిద్ధ గురువాయూరు శ్రీకృష్ణ ఆలయంలో వీరిద్దరి వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది. గురువాయూరప్ప సన్నిధిలో పెళ్లి చేసుకోవాలన్న నిధిన్ దశాబ్దపు కళ ఎట్టకేలకు నెరవేరిపోయింది. సమీప బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది. నిజానికి వీరి ప్రేమ ఎప్పుడు మొదలైందంటే, నిధిన్ 2008లో ఐటీ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి బ్రిటన్కి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో యూకే ప్రభుత్వం తన వలస విధానాల్లో పెద్ద మార్పులను కూడా ప్రవేశపెట్టింది. యూకే ప్రభుత్వం నిధిన్ తో సహా వేలాది మంది వీసాలను రద్దు చేసింది. దీంతో అందరిలాగా సామాన్లు సర్దుకొని వెళ్లిపోకుండా ఈ అంశంపై యూకే ప్రభుత్వంపై నిధిన్ పోరాడింది. ఈ క్రమంలోనే స్థానికంగా నిధిన్ బాగా గుర్తింపు సంపాదించింది. 2016లో మార్టిన్ తో నిధిన్ కు తొలిసారి పరిచయం ఏర్పడింది. సమాజంలో సమస్యలపై ఆమె పోరాడుతున్న తీరుకు మార్టిన్ ఫిదా అయ్యాడు. ఒకసారి నిధిన్ కు మార్టిన్ లవ్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ సమయంలో తనకు 12 ఏళ్ల కొడుకు ఉన్నట్లు నిధిన్ తెలిపింది. అయినప్పటికీ ఆమెను చేసుకునేందుకు మార్టిన్ ఒప్పుకున్నాడు. దీంతో అతడి ప్రేమను అంగీకరించిన నిధిన్ పెళ్లి మాత్రం భారత్లోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో చేసుకోవాలని కోరింది. నిధిన్ కోరిక మేరకు గురువాయూర్ ఆలయంలోనే తమ వివాహం చేసుకునేందుకు మార్టిన్ ప్రయత్నించాడు. 2018, 19, 2023లో కేరళను సందర్శించినప్పటికీ కేరళ వరదలు, కోవిడ్ మహమ్మారి, కుటుంబంలో ఆరోగ్య సమస్య వంటి వరుస సంఘటనల కారణంగా వివాహం సాధ్యపడలేదు. ఎట్టకేలకు 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత నిధిన్ కోరిన గురువాయూర్ ఆలయంలోనే వారి పెళ్లి జరిగింది. విదేశీ గడ్డపై పోరాటంతో అంకురించిన వీరి ప్రేమ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ దశాబ్ద కాలం తర్వాత పెళ్లిపీటలెక్కింది. సంస్కృతులు వేరైనా మనసులు ఒక్కటై గురువాయూరప్ప సాక్షిగా ఈ జంట ఒకటైంది. మరి ఈ అరుదైన ప్రేమ కథపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో చెప్పండి.